హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే యూఎస్కి వెళ్తున్నా. మా లగేజ్ రెడీ. ఈవినింగ్ గోదావరి ట్రైన్ తీసుకున్నాం. ఎందుకంటే అన్ని లగేజెస్తో ఫ్లైట్ ఎక్కామనుకోమండి, డొమెస్టిక్ వాడు యాక్సెప్ట్ చేయడు అంత వెయిట్. సో ట్రైన్ ఎక్కేసి దిగేసి మా సాయిలు వాళ్ళ ఇంట్లోని స్టే ఇచ్చేసి ఈవినింగ్ ఫ్లైట్ అనమాట. ఈవినింగ్ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్. కొంచెం ఎక్సైటింగ్గా ఉంది, అట్ ద సేమ్ నర్వస్గా కూడా ఉంది. సక్సెస్ఫుల్గా లగేజ్ అంతా చెక్ ఇన్ అయిపోయింది. దాని తర్వాత ఇమిగ్రేషన్కి వెళ్ళాము. ఏమడుగుతారో అనుకున్నా. ఏం అడగలే, టూరిస్టే కాబట్టి జస్ట్ స్టాంప్ వేసి ఇచ్చేసారు, యూ కెన్ గో అని చెప్పేసి అన్నారు. ఇంకా మా జర్నీ స్టార్ట్, అఫీషియల్గా వెళ్ళబోతున్నాను అని కన్ఫర్మేషన్ వచ్చింది. చూడండి ఎన్ని లగేజ్లో, ఇంక ఇవి తక్కువ ఇంకా 2 ఉన్నాయి పక్కన, పెద్ద పెద్ద సూట్ కేసులు మొత్తం అంతా. నేను, మా డాడ్, నా కొడుకు వెళ్తున్నాం అనమాట యూఎస్కి. ఇంకా 3 అవర్స్ ఇమిగ్రేషన్ అయిపోయాక 3 అవర్స్ టైం ఉంది. అలా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఎయిర్పోర్ట్లో తిరుగుతూ కూర్చున్నా. చూడండి, నేను 10,020 నోట్స్ ఇస్తే 5 నోట్స్ ఇచ్చారు. అస్సలు నచ్చలేదు, కానీ డాలరే తీసుకోవాలి కదా, తీసుకున్నా. మా వాడు కాఫీ అనగానే ఎయిర్పోర్ట్లో స్టార్బక్స్, వెరీ కాస్ట్లీ. స్టార్బక్స్ ఎక్కడైనా కాస్ట్లీలండి, ఎయిర్పోర్ట్లో ఇంకో 100 ఎక్కువ ఉందన్నమాట. మా డాడ్, ఈయన, మేము ముగ్గురు కలిసి జర్నీ చేస్తున్నాం. వీడు నా కొడుకు. చూడండి, స్టార్బక్స్ కాఫీ వీడే. ఇది మాది ఫ్లైట్ బోర్డింగ్ పాస్ అనమాట. అందరం బోర్డింగ్కి రెడీగా నించున్నాం. ఫ్లైట్ ఎక్కేసి ముగ్గురం కూర్చున్నాం. ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. కొంచెం నర్వస్నెస్ ఉందనుకోండి. అలానే ఇంకా అలాగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. బాయ్ ఇండియా అని చెప్పుకుంటూ స్టార్ట్ అయ్యాం ఇద్దరమే కూడా. చాలా ఎక్సైటెడ్, ఎందుకంటే నేను మా తమ్ముడు వాళ్ళు చూసి కూడా 2 ఇయర్స్ పైన అయింది. సో వాళ్ళ ఇంటికే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. ఇంకా ఫ్లైట్లో అనమాట ఈ ఫోటో. నాకు ఫొటోస్ తీసుకోవడం చాలా ఇష్టం. ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసుకుంటా. అది ఫుడ్ అయినా, మనుషులైనా, లొకేషన్స్ అయినా, థింగ్స్ అయినా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది చూడండి, డిన్నర్ మెన్యూ ఇచ్చారు ఫ్లైట్ ఎక్కగానే. ఫుడ్ మాత్రం బాగుంది, మంచి ఫుడే ఇచ్చారు. తెలుగులో రాసుంటే ఇంకా ఎగ్జైటెడ్గా. ఎయిర్ హోస్టెస్ ఫస్ట్ మాట్లాడింది, నాకు అర్థం కాలేదు. నేను అడిగా, కొంచెం స్లోగా చెప్తారా అని, ఇంగ్లీష్లో లిటిల్ బిట్స్లో అని అడిగితే షీ ఎక్స్ప్లెయిన్డ్ అగైన్. బాగా చెప్పింది ఓపిక్గా. ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. దుబాయ్ నుంచి ఇండియా నుంచి దుబాయ్ వెళ్ళిపోయాము. అక్కడ ఒక 2 అవర్స్ హాల్ట్ అనమాట. మళ్ళీ అక్కడి నుంచి లాంగ్ ఫ్లైట్ 17 అవర్స్ దుబాయ్ టు డాలస్. బాబోయ్, నాకు ఇండియా టు దుబాయ్ వెళ్ళడానికి 4 అవర్స్కే అబ్బా అనిపించింది. ఎందుకో నిద్ర పట్టలేదు. అలా బయటకు చూస్తూ ఉన్నాను. చీకటి తప్ప ఏం కనిపించలేదులేండి, బట్ అలా బయటకు చూస్తూ ఉన్నాను అనమాట. తర్వాత అక్కడ 2 అవర్స్ వెయిటింగ్. దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగేద్దాం అనుకున్నా, కానీ అస్సలు టైం సరిపోలేదు. అక్కడి నుంచి అక్కడ అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అక్కడ బోర్డింగ్ ప్లేస్కి వెళ్ళేసరికి 1:30 అయిపోయింది. అంతే, ఇంకా 10 మినిట్స్లో మళ్ళీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నా జర్నీ అలా వెళ్తూనే ఉంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే, ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నా. ఫుడ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. అన్నీ చాలా బాగున్నాయి ఫుడ్ అదంతా కూడా. ఇంకా ఫ్లైట్లో మళ్ళీ వాష్రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి. అది డొమెస్టిక్ చాలాసార్లు ఎక్కాను, కానీ ఎప్పుడు వాష్రూమ్ చూడలేదు నేను. ఎలా ఉంటుందో అని వెళ్ళేసరికి వాష్రూమ్ చాలా బాగుంది. అండ్ ఫ్రీ మూమెంట్ కూడా ఉంది. అంత కంజెస్టెడ్ ఏం నాకు అనిపించలేదు. ఇంకా అలా ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఫుడ్స్కి, పక్కనున్న ఫ్లైట్కి, టేక్ ఆఫ్ అవుతున్న సంగతులు అన్నీ ఫొటోస్ తీసుకుంటూ కూర్చున్నా. అండ్ మా పిన్ని వాళ్ళందరికీ కాల్ చేసి బాయ్ చెప్పాను. వెళ్తున్నాను, బాయ్ అని చెప్పేసి చెప్పాల్సిన వాళ్ళందరికీ టేక్ ఆఫ్ ఇంకా కొంచెం సేపట్లో అవుతుందనగా అందరికీ ఫోన్లు చేసి బాయ్ చెప్పేశాను. ఇటు యూఎస్లో వెయిట్ చేస్తున్న వాళ్ళకి వస్తున్నామని కూడా చెప్పేసుకున్నాను అనమాట. ఇంకా ఏదైనా జర్నీ అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, నాకైతే నర్వస్నెస్ కూడా ఉంది ఈసారి, ఎందువల్ల తెలియదు. కానీ ఇంకా మీరు ఎప్పుడైనా ఇలా జర్నీ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారో కింద కామెంట్ చేయండి. నేనైతే కొంచెం ఎక్సైటెడ్ అండ్ కొంచెం నర్వస్నెస్, మిక్స్డ్ ఫీల్ అనమాట. అండ్ విత్ 2 కిడ్స్. మా డాడీని కిడ్ అంటున్నారా, కిడ్డే ఆయన కూడా. నాకు నచ్చకు తెలిసిన విషయాలు కూడా మా డాడీకి తెలియదేమో అనిపిస్తుంది. ఇంకా ఫ్లైట్లో ఎవరు టీవీ ముందు వాళ్ళు కూర్చొని కట్టేసి
ఫుడ్ ఇస్తూనే ఉన్నారు. తినడం, ఆ స్క్రీన్ చూసుకోవడం, పడుకోవడం, అంతకుమించి ఫ్లైట్లో చేయాల్సింది ఏమీ ఉండదు. ఈ బాటిల్ మా డాడీ తీసుకున్నారు 3 times. 30 ml ఉంటుందంట, ఇచ్చారు. ఇంకా వాళ్ళు ఇచ్చిన యమ్మీ ఫుడ్ అయితే చాలా బాగుంది. నాకేమీ పెద్ద తేడా అనిపించలేదు. ఇంకా స్వీట్ అయితే రసమలై కేక్ ఇచ్చారు. అండ్ ఇట్స్ ఆసమ్. టేస్ట్ చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. అది దుబాయ్ టు ఇండియా టు దుబాయ్ వెళ్ళే ఫ్లైట్. తర్వాత నేను మూవీ వేసుకున్నా. ఇంకా అలా టైం పాస్ చేయడం మొదలుపెట్టాను. ల్యాండింగ్ అనుకుంటున్నారా? అది నచ్చింది, నాకు ఇష్టం, అది దొరికింది. సరే ఏదో ఒకటి కొంచెం చూద్దాంలే అన్నట్టుగా ఆన్ చేసి పెట్టేశాను. పెద్దగా ఏం చూడబుద్ధి కాలేదండి. కొంతసేపు చూసేసరికి ఆఫ్ చేసేసాను. నాకు ఎందుకు బోర్ కొట్టి ఇంకా ఆఫ్ చేసేసి అటు ఇటు చూసాను. ఫ్లైట్ అంతా ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉన్నా. అందరూ కూర్చొని బుద్ధిగా ఎవరి స్క్రీన్ వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తింటూ మంచిగా టైంపాస్ చేస్తే నాకేదో ఫ్లైట్ సెక్యూరిటీ గార్డ్ కింద పెట్టినట్టు ఈ చివరి నుంచి ఆ చివరికి ఫ్లైట్ తిరుగుతూనే ఉన్న ఫ్లైట్. ఒక్క దగ్గర కూర్చోకుండా మాట వస్తే ఆ టైం జోన్ ఆన్ చేసుకొని టైం జోన్ చూసుకోవడం. ఇండియాలో టైం ఎంత అయింది, లండన్లో ఎంత అయింది, ఇక్కడ ఎంత అయింది, అక్కడ ఎంత అయింది అని ఆ స్క్రీన్స్ అవన్నీ చూసుకుంటూ ఫ్లైట్ ఎలా పాస్ అవుతుంది అని ఒక మ్యాప్ ఇచ్చారు. మ్యాప్ని ఫాలో అవుతూ అన్నీ చూసుకుంటూ మధ్యలో బోల్డ్ అని పిక్స్ తీసుకుంటూ ఇంకా అదే టైంపాస్. మా వాడిలోపు స్లీప్ వేసాడు. చూడండి ఎంత క్యూట్గా నిద్రపోతున్నాడో. అలా పడుకున్నాడు అనమాట. ఇది దుబాయ్ వ్యూ పైనుంచి భలే అనిపించింది. నాకు ఎప్పుడు దుబాయ్ ఫేవరెట్ డెస్టినేషన్. నాకు చాలా ఇష్టం చూడాలని చెప్పి. ఈసారి ఓన్లీ ఎయిర్పోర్ట్ వరకే. నెక్స్ట్ టైం ఐమ్ ప్లాన్ టు గో దుబాయ్. నా ఫేవరెట్ ప్లేస్ అది. ఇండియాలో కాశ్మీర్ కాకుండా నేను ఏమైనా చూడాలనుకునే ప్లేస్ ఉందంటే వరల్డ్లో అది దుబాయ్ మాత్రమే. అనుకోకుండా యూఎస్ వచ్చాను కాబట్టి యూఎస్ని ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, మీకు నాలాగే అనిపిస్తుందా? మీరు నాలాగే అన్ని చిన్న చిన్న విషయాలు ఫొటోస్ తీసుకుంటారా? ఇలాంటివి ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో, ఫస్ట్ బ్లాగ్ అని చెప్పొచ్చు. నా యూఎస్ డైరీస్లో ఫస్ట్ బ్లాగ్. ఏమైనా అటు ఇటుగా మాట్లాడితే ఏమీ అనుకోకండి ఎవరు. చూడండి ఎంతలా టీవీస్ చూసుకుంటున్నారో. ఇది మేము డాలస్లో ల్యాండ్ అయ్యేటప్పుడు తీసిన వీడియో. చాలా ఎక్సైటెడ్గా బయట మా తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు అని చాలా ఎక్సైటెడ్గా నేను చూస్తున్నా అలా బయటికి. ఇది డాలస్ ఎయిర్పోర్ట్. అక్కడ బయట ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక తీసిన వీడియో అనమాట. మేము ప్రయాణం చేసిన కిలోమీటర్స్ అనకూడదు అనుకుంటా. వాళ్ళు దిగే ముందు బ్రేక్ఫాస్ట్ అంటే ఇది ఎంత హెవీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారంటే ఇంక మేము ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు ఏం తినలే. రైస్, పాస్తా, స్వీట్, ఫ్రూట్, వాటర్, మొత్తం సలాడ్ అన్నీ ఇచ్చారు. ఇది మేము ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే దారిలో ఒక దగ్గర చూసిన మెనూ. ఇది నా ఫ్లైట్లో ఫోటోలండి. బ్లాక్ కాఫీ నా ఫేవరెట్. ఇది పిజ్జా అండ్ బ్లాక్ కాఫీ స్నాక్ అని చెప్పేసి ఇది ఇచ్చారు. అమ్మో అని షాక్ అయ్యాను ఒక విషయం చూసి ఫ్లైట్లో. అది మాత్రం చెప్పను. ఇది వెజ్ కట్లెట్స్ అండ్ చూడండి డాలస్ పై నుంచి చూస్తుంటే మబ్బుల కిందన ఊరున్నట్టు ఎంత బాగా కనిపిస్తుందో. చాలా ఎక్సైటింగ్గా తీసాను వీడియోస్ అన్నీ. అసలు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నదో నాకైతే భలే నచ్చింది. ఫ్లైట్ బోర్ కొడుతుంది, కాళ్ళు పట్టేస్తే, కాళ్ళు నొప్పులు వస్తాయి అన్నారు, కానీ నాకైతే ఏం బోర్ కొట్టలే. టైం చాలా పరిగెడుకుంటూ వెళ్తున్నట్టు వెళ్ళిపోయింది జర్నీ. మేము ట్యూస్డే నైట్ ఎక్కాం, వెన్స్డే నైట్ దిగిపోయాం ఇండియా టైం ప్రకారం. ఇక్కడైతే వెన్స్డే మార్నింగే దిగిపోయాం, ఎందుకంటే వీళ్ళు మనకంటే వెనుకుంటారు కదా.